హాయ్ హలో నమస్కారం. నేను మీ కుమార్ కొన్న. వెల్కమ్ టు మై నాలెడ్జ్ మీకోసం నా యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు ఒక విద్యార్థులకు సంబంధించి ఏపీ గురుకుల పాఠశాలలో అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ గురించి ఈ యొక్క వీడియోలో పూర్తిగా వివరాలు తెలియపరచడం జరిగింది. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసింది కోరుతున్నాను. నిరంతరం ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాలను అయితేనేమి జాబ్ నోటిఫికేషన్ తెలియపరుస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కింది విధంగా తెలుసుకోవడం జరుగుతుంది. అయితే దీనికి ఎవరు అర్హులు అంటే 5వ తరగతి ప్రవేశానికి మాత్రం ప్రస్తుతం 2025-26 సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. అదేవిధంగా ఇంటర్మీడియట్లో జాయిన్ కావాలంటే ప్రస్తుతం 2025-26 అకాడమిక్ సంవత్సరంలో ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న వాళ్ళు అర్హులు. అంతేకాకుండా 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి సంబంధించి కూడా గత సంవత్సరంలో ఏదైతే పెండింగ్ ఉంటాయో బ్యాక్లాగ్స్ ఉన్న క్లాసుల్లో ఖాళీలు అవుతున్నాయి, అవి కూడా పూర్తి చేయడం కోసం ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు 6వ తరగతిలో చేరాలనుకుంటే గత సంవత్సరం 5వ తరగతి, ఈ ప్రస్తుత సంవత్సరం 5వ తరగతి చదువుతూ ఉండాలి. 7వ తరగతి జాయిన్ కావాలంటే ప్రస్తుత సంవత్సరం 6వ తరగతి చదువుతుండాలి. 8వ తరగతి చేరాలంటే ప్రస్తుత సంవత్సరం 7వ తరగతి చదువుతుండాలి. 9వ తరగతి చేరాలంటే ప్రస్తుత సంవత్సరం 8వ తరగతి చదువుతుండాలి. 10వ తరగతి చేరాలంటే ప్రస్తుత సంవత్సరం 9వ తరగతి చదువుతూ ఉండాలి. అదేవిధంగా మనం ఏజ్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 5వ తరగతిలో జాయిన్ కావడం కోసం 13 సంవత్సరాల లోపు వారు మాత్రమే అర్హులు. 6వ తరగతిలో చేరడానికి 14 సంవత్సరాల లోపు వారు మాత్రమే అర్హులు. 7వ తరగతిలో చేరడానికి 15 సంవత్సరాల లోపు వారు మాత్రమే అర్హులు. 8వ తరగతి చేరడానికి 16 సంవత్సరాల లోపు వారు మాత్రమే అర్హులు. 9వ తరగతి చేరడానికి 17 సంవత్సరాల లోపు వారు మాత్రమే అర్హులు. 10వ తరగతి చేరడానికి 19 సంవత్సరాల లోపు వారు మాత్రమే అర్హులు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ కావడానికి 19 సంవత్సరాల లోపు వారు మాత్రమే అర్హులు. అదేవిధంగా బీసీ అండ్ మైనారిటీ, అదర్ కాస్ట్ ఓసీలకు సంబంధించి 5వ తరగతిలో చేరడానికి అయితే 11 సంవత్సరాలు వారు మాత్రమే అర్హులు. 6వ తరగతి వరకు 12 సంవత్సరాల లోపు వారు. 7వ తరగతికి వచ్చేసి 13 సంవత్సరాల లోపు వారు. 8వ తరగతికి వచ్చేసి 14 సంవత్సరాల లోపు వారు. 9వ తరగతికి వచ్చేసి 15 సంవత్సరాల లోపు వారు. 10వ తరగతికి వచ్చేసి 15 సంవత్సరాల లోపు వారు. 10వ తరగతికి వచ్చేసి 16 సంవత్సరాల లోపు వారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ కావడానికి 17 సంవత్సరాల లోపు వారు మాత్రమే వయసు అనేది నిర్దేశించడం జరిగినది. అంతకు వయసు దాటిన వారికి ఈ యొక్క ఎంట్రన్స్ రాయడానికి అర్హత లేదు. దీనితో పాటు తల్లిదండ్రుల వార్షిక ఆదాయము ₹1,00,000 లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు. అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎంట్రన్స్ రాయడానికి అర్హులుగా ఉంటారు. అలాగే ఈ ఎంట్రన్స్కి అప్లై చేయడం కోసము అవసరమైన పత్రాలు ఏమంటే విద్యార్థి యొక్క ఆధార్ కార్డు అనేది తప్పకుండా కావాలి. అదేవిధంగా విద్యార్థి పాస్పోర్ట్ సైజు ఫోటో మరియు సంతకం అవసరమై ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తప్పకుండా తీసుకోవాలి సచివాలయంలో. విద్యార్థి యొక్క కులం సర్టిఫికేట్, తల్లిదండ్రుల ఇన్కమ్ సర్టిఫికేటు, విద్యార్థి యొక్క కులం సర్టిఫికేటు. దీనితో పాటు ఆ స్కూల్లో చదువుతున్నట్టుగా నెక్స్ట్ ఏ క్లాసు వెళ్తున్నారో ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్న క్లాసుకు సంబంధించి బోనఫైడ్ సర్టిఫికేటు మన స్కూల్లో ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ చదువుతున్నారో ఆ స్కూల్లో ఇస్తారు. అది కూడా తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటు ఆ ఫీజు అయితే ₹100 పే చేయాల్సి ఉంటుంది. ₹100 ఫీజు కూడా ఎగ్జామ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలి అనేది కూడా రిజర్వేషన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రిజర్వేషన్ ఏ విధంగా ఉందంటే ఎస్సీకి సంబంధించి 75% రిజర్వేషను కల్పించడం జరుగుతుంది. ఎస్టీకి సంబంధించి 6% రిజర్వేషన్, బీసీసీకి సంబంధించి 11% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. బీసీకి అయితే 5% రిజర్వేషను, ఓపెన్ కేటగిరీ అంటే అదర్ క్యాస్ట్ 3% రిజర్వేషన్ అయితే కల్పించడం జరిగింది. అంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనే విషయం గురించి చూసినట్లయితే మన దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్ కానీ, నెట్ షాపులు, ఆన్లైన్ నెట్ షాపులు కానీ అవకాశం ఉంటే ఇంట్లో ల్యాప్టాప్ ఉన్నా కానీ మనము అప్లై చేసుకోవచ్చు. నా డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది.
ragset.apcfss.in అనే వెబ్సైట్ ద్వారా మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన తర్వాత మనకు హాల్ టికెట్ అయితే ఇదే వెబ్సైట్లో హాల్ టికెట్ రావడం జరుగుతుంది. హాల్ టికెట్ వచ్చిన తర్వాత మనకు సంబంధించిన ఎగ్జామ్ డేట్ ప్రకారం వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ ద్వారా మీరు సాధించిన మెరిట్ ఆధారంగా మనకు సంబంధించిన స్కూల్స్ ఆర్ కాలేజీల్లో ఆ సీట్ అయితే కేటాయించడం జరుగుతుంది. ఓకే, ఆ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే సిలబస్ అనేది 5వ తరగతి కోసం అయితే 4వ తరగతి స్థాయిలో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ మరియు ఈవీఎస్ నుంచి ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్టుకు సంబంధించి 10 మార్కులు, మొత్తానికి 50 మార్కులకు ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామ్లో తప్పకుండా క్వాలిఫై అయిన వారికే మెరిట్ని బట్టి సీట్ అయితే కేటాయించడం జరుగుతుంది. అయితే అదేవిధంగా 6th క్లాస్కి అయితే 5వ తరగతి సిలబస్ ఉంటుంది. 7th క్లాస్కి 6వ తరగతి సిలబస్ ఉంటుంది. 8th క్లాస్కి 7వ తరగతి సిలబస్, 9th క్లాస్కి 8వ తరగతి సిలబస్, 10th క్లాస్కి 9వ తరగతి సిలబస్, ఇంటర్మీడియట్కి 10th క్లాస్ సిలబస్ అయితే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అంటే ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం వచ్చేసి జనవరి 20, 2026 నాడు ప్రారంభమవుతుంది. దరఖాస్తు చివరి తేదీ అయితే ఫిబ్రవరి 19వ తారీఖు 2026 రాత్రి 11:59 వరకు అయితే వెబ్సైట్ ఓపెన్ అయి ఉంటుంది. తర్వాత క్లోజ్ అయిపోతుంది. అదేవిధంగా ప్రవేశ పరీక్ష తేదీ వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మార్చి 1, 2026 ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు, అంటే మొత్తం గంటన్నర సేపు, అంటే 90 నిమిషాల పాటు ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. దాని ఫలితాలు వచ్చేసి మార్చి 25, 2026 తారీఖున ఫలితాలు అయితే వెల్లడించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే ఏపీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన వివరాలు పూర్తిగా క్షుణ్ణంగా మీకు వివరించడం జరిగింది. అధిక సమాచారం కావాలంటే అధికారిక వెబ్సైట్ను నా యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా దాన్ని ఫాలో కావాల్సిందిగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.